మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో 2023లో అటు మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజ్ రవితేజ గారు కలిసి వచ్చి మెగా మాస్ బ్లాక్ బస్టర్ అని కొట్టారు వాల్తేరు వీరయ్య సినిమాతో. అయితే ఇప్పుడు 25లో ఇద్దరు కూడా మళ్ళీ పొంగల్కి తలపడబోతున్నారు, అయితే విడివిడిగా అనమాట. సో 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకవైపు మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా, ఇంకొక వైపు భర్త మహాశయులకి విజ్ఞప్తి. మరి ఈసారి అంటున్నది ఏంటంటే, పబ్లిక్ అంటున్నది ఏంటంటే, ఈయన మెగా విక్టరీ కొట్టారు చిరంజీవి గారు వెంకటేష్ గారితో కలిసి అని కొంతమంది అంటున్నారు. ఇటు రవితేజ గారు కూడా మంచి మాస్ ఎంటర్టైనర్, ఈసారి హస్బెండ్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపంలో అందుకున్నారని చెప్పి అంటున్నారు అనమాట. సో దాని గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. సార్ మీకేమనిపించింది సార్, మన శంకర్ వరప్రసాద్ గారు, ఇటువైపు ఏమో భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేశారు అంటున్నారు. ఏంటి ఇద్దరు ఈసారి మళ్ళీ బ్లాక్ బస్టర్లు కొట్టినట్టేనా సార్? అంటే చిరంజీవి గారి సినిమా అయితే ఎంటర్టైనింగ్ గా నడిచిపోయింది. జనాలు సరదాగా నవ్వుకున్నారు. అందులో కథ లేకపోతే కథనము ఇలాంటివి ఏవీ లేకుండా కేవలం ఒక స్టార్ సెంట్రిక్ గా నడిచినటువంటి సినిమా అది. అంటే ఒక వింటేజ్ చిరంజీవిని ఆడియన్స్ కి అందించడం కోసం మాత్రమే చేసిన సినిమా అది. ఇంకెవరు కనిపించరు ఆ సినిమాలో, చిరంజీవి మాత్రమే కనిపించేలాగా డిజైన్ జరిగింది. అయితే సెకండ్ హాఫ్లో కొంత ఒక గ్యాప్ ఫిల్ చేయటం కోసం వెంకటేష్ని రంగంలోకి దింపారు. ఇది ఒక రకంగా మీరు చెప్పినటువంటి వాల్తేరు వీరయ్యతో పోలిక తెస్తున్నారు. అంటే ఆ రోజున రవితేజ, ఈ రోజున వెంకటేష్ అని మాట్లాడుతున్నారు, కానీ డిఫరెన్స్ ఉంది. అందులో రవితేజ ఎమోషనల్ క్యారెక్టరే, ఎమోషనల్ క్యారెక్టరు, కథలో భాగమైనటువంటి పాత్ర, కీలక పాత్రే. కానీ ఇందులో వెంకటేష్ అలా కాదు, ఇది సరదాగా చేయించినటువంటి క్యారెక్టరు. అలా దానికి దీనికి పోలిక లేదు. కానీ రెండు ఎంటర్టైనర్లే. ఇప్పుడు వచ్చినటువంటి భర్త మహాశయులు కూడా ఈ రెండిటి మధ్య ఇంకొక పోలిక ఏంటంటే, ఈ రెండు కథలు కూడా కొత్త కథలు కాదు. చిరంజీవి గారు యాక్ట్ చేసిన మనశంకర వరప్రసాద్ గారు, అది కొత్త కథ ఏం కాదు. అనేక సార్లు ప్రేక్షకులు చూసిన కథనే చిరంజీవి గారితో తీసాడు ఆయన. తీసి జనాలతో అవుననిపించాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడికి రవితేజతో కూడా మంచి ఇదే ఉంది. ఆయనతో కూడా రాజా ది గ్రేట్ లాంటి హిట్లు తీశాడు ఆయన. ఆయన కూడా ఈసారి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే పేరుతో వచ్చిన సినిమా కూడా నిజానికి అది కూడా కొత్త కథ కాదు, అది కూడా పాత కథే. అయితే రవితేజ చేయటం మాత్రమే కొత్తదనం. అంతకుముందు చాలామంది హీరోలు ఆ తరహా కథలు చేసిన వాళ్ళు ఉన్నారు, శోభన్ బాబు గారు వీళ్ళందరూ. ఈయనకి కొత్త, అందుకని ఆ ఏరియాలో ఈయనకి కొత్తగా ఉంటే ఆయన అభిమానులకు కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో కిషోర్ అతను డైరెక్టర్ గారు అలా డిజైన్ చేశాడు అది తిరుమల. అలా నడిచినటువంటి సినిమా అది. అది ఎంటర్టైనింగ్గా, డైలాగుల వరకు జనాలు సరదాగానే నవ్వుకున్నారు. కథ జోలికి వెళ్లకుండా ఉంటే అది క్లీన్ ఎంటర్టైనరే. ఇది కూడా క్లీన్ ఎంటర్టైనరే. కంపారిటివ్గా చిరంజీవి గారి సినిమా కొంత ఎడ్జ్ తీసుకుంటుంది. నిజానికి ఆ సినిమాకి టాక్ చాలా బాగుంది మనశంకర వరప్రసాద్ గారికి. కానీ ఏ కారణం చేతో థియేటర్ల మీదకి ఇంకా జనాలు దండయాత్ర సీరియస్గా జరగటం లేదు. అంటే బహుశా ఈ ట్రావెల్లో ఉండుండొచ్చు. చాలామంది ఇక్కడి నుంచి ఆంధ్రాకి వాళ్ళ స్వగ్రామాలకి తరలి వెళ్ళిపోవడం అనే ట్రావెలింగ్లో ఉండటం వలన ఉన్నవాళ్ళు చూస్తున్నారు అన్ని చోట్ల. కానీ ట్రావెల్లో ఉన్న వాళ్ళ టికెట్లు ఇంకా తెగాల్సి ఉంది. మేబీ వీళ్ళు రన్లో భాగస్వాములు అవుతారేమో చూడాలి. ఇంకా 3 రోజులు ఉంది పండగ. ఈ 3 రోజుల్లో ఏ మేరకు పూల్ చేయగలరు అనేది చూడాలి చిరంజీవి గారు. రవితేజ ఈ మధ్య కాలంలో ఆయనకి ప్రాపర్ హిట్ లేదు. చేసిన ప్రతి సినిమా కూడా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. అనేక జానర్స్ ట్రై చేశాడు ఆయన, ఏది వర్కౌట్ కాక చివరికి తన్ని తాను తగ్గించుకున్న వారు పరలోకంలో హెచ్చింపబడుదురని ఒక మత సామెత ఉంది. అలా నిజానికి తను చాలా తగ్గించుకుని సబ్మెసివ్గా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో రవితేజ. అంటే ఎక్కడా కూడా యాటిట్యూడ్ ఉండదు ఆ క్యారెక్టర్లో, అగ్రెసివ్నెస్ ఉండదు, చాలా మామూలుగా ఉంటాడు.
ఎంత వివాదం తన మీదకొచ్చినప్పటికీ నవ్వుతూ దాన్ని పరిష్కరించటం కోసం ప్రయత్నం చేసే ఒక క్యారెక్టర్‌లో యాక్ట్ చేశాడు. హ్మ్. అది ఒక భర్త పాత్రలో. అది ఫ్యామిలీ ఆడియన్స్‌ని పట్టుకునేటువంటి ఎలిమెంట్. హ్మ్. అలా తనకి ఈ పొంగల్ కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్లాపుల బారి నుంచి బయటపడే అవకాశాన్ని భర్త మహాశయులకు విజ్ఞప్తి. సినిమా కొంత మేరకు ఇవ్వచ్చు ఆయనకి. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ నడిచినా చాలు. చిరంజీవి గారి సినిమా కూడా అదే కండిషన్. అంటే ఆయనకు కూడా ఈ మధ్య కాలంలో అంటే 'ఆచార్య' హ్మ్. దాని తర్వాత 'భోళా శంకర్' హ్మ్. ఈ 2 సినిమాలు ఇబ్బంది పెట్టినాయి ఆయన్ని. అలాగే 'గాడ్ ఫాదర్' సినిమా కూడా పెద్దగా ఆయన్ని కాపాడింది లేదు. హ్మ్. సో, ఈ గ్యాప్ నుంచి ఈ సినిమాతో ఆయన కొంచెం రిలీఫ్ అయ్యాడు. ఆ ఆనందం కనిపించింది ఆయనలో నిన్న వీళ్ళు కలవడానికి వెళ్ళినప్పుడు అనిల్ రావిపూడి వాళ్ళు. ఆయన దాన్ని సెలబ్రేట్ చేశాడు. వీళ్ళు రావటం అనేదాన్ని. హ్మ్. కాబట్టి ఈ విజయాన్ని ఆయన మనసుకి ఎక్కించుకున్నాడు. అంటే ఆయన ఎక్స్‌పెక్ట్ చేసాడు ఈ సినిమా హిట్ అవుతుందని. అది హిట్ అయింది నిజంగానే. హ్మ్. జనాల్లో అయితే ఎక్కడ నెగెటివ్ టాక్ లేదు. పాజిటివ్‌గానే ఉంది. కాకపోతే ఈ ప్రయాణాల్లో ఉండటం వలన స్థిరంగా లేకపోవడంతో మన కలెక్షన్స్ మీద దాని ప్రభావం కనిపించటం లేదు. హ్మ్. ఈ సినిమా కూడా రేపటి నుంచి పికప్ అవుతుంది. భరత మహాశయులకు విజ్ఞప్తి కూడా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది కాబట్టి జనాలు వెళ్తారు థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తారు. హ్మ్. అలా ఈ సంక్రాంతి ఇద్దరికీ కూడా ఫ్లాపుల బారి నుంచి బయటపడిపోయి హ్మ్. కొత్త కథలు వినేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేస్తుంది. కొత్త ఎమోషన్‌లో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇద్దరు. హ్మ్. ఆయనకైతే నెక్స్ట్ ప్రాజెక్టులు రెడీగానే ఉన్నాయి. 'విశ్వంభర' అది హ్మ్. సమ్మర్‌కి అంటున్నారు. సమ్మర్‌కి ఆ సినిమా రిలీజ్ అయితే 'బాబీతో' ఓ సినిమా ఉంది ఈయనకి హ్మ్. 'కమిట్మెంటు.' ఆ తర్వాత ఇంకొక శ్రీకాంత్ ఇద్దరు వదలా. డైరెక్టర్లతో కూడా ఉంది. హ్మ్. 'శ్రీకాంత్ ఓజల్‌తో' కూడా ఒక సినిమా హ్మ్. 'కమిట్మెంట్' ఉంది. హ్మ్. ఈ రెండిటి తర్వాత కూడా ఇంకో డైరెక్టర్ 'వెంకీ అట్లూరితో' కూడా ఉన్నాడాయన. హ్మ్. ఇలా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయటం ద్వారా తను ఈ జనరేషన్ ఆడియన్స్ కనెక్ట్ కావాలనే ఒక వ్యూహంతో ఉన్నాడాయన. 'రవితేజ' కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. హ్మ్. కొత్త స్క్రిప్టులతో ఈ జనరేషన్ కనెక్ట్ కావాలనే పనిలోనే ఉన్నాడు ఆయన కూడా. సో, ఈ సంక్రాంతి ఇద్దరి జీవితాల్లోనూ ఒక కీలకమైన మలుపునైతే తీసుకొచ్చింది. హ్మ్. అలాగే వాళ్ళిద్దరూ కూడా జనాల్ని పట్టుకోవడానికి ఏం చేయాలనే దాని మీద చాలా కసరత్తులు చేసి, హ్మ్. వాళ్ళిద్దరి 2 యాక్షన్ ప్లాన్సు ఈ సంవత్సరం ఎగ్జిక్యూట్ చేశారు. హ్మ్. ఈ 2 ప్లాన్స్ సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది హ్మ్. స్పష్టంగా. హ్మ్. ఆయన చేతిలో 4 సినిమాలున్నాయి. ఈయనకి కూడా ఇద్దరు, ముగ్గురు ప్రొడ్యూసర్‌లున్నారు రెడీగా. హ్మ్. సో, సంక్రాంతి అల్లుళ్ళు అంటాం మనం మామూలుగా. హ్మ్. సంక్రాంతి అల్లుళ్ళు ఈసారి కూడా హ్మ్. సీనియర్ గారు. చిరంజీవి, హ్మ్. రవితేజ అనే చెప్పాల్సొస్తుంది. అంటే 'ప్రభాస్' గారు ముందన్నారు కాబట్టి అంటే ఎంతైనా వాళ్ళు సీనియర్‌లు. వాళ్ళ నుంచి మేము ఇన్‌స్పైర్ అయ్యి చేసింది అని అన్నారు. సీనియర్‌లిద్దరూ ఇప్పుడు బాగా మీరన్నట్టు సంక్రాంతి అల్లుళ్ళయ్యారు. బట్ అయ్యారు. జూనియర్‌లున్నారు కదా సార్ ఇప్పుడు నెక్స్ట్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ వాళ్ళ రిజల్ట్ వీళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటది? అంటే టైటిల్ పరంగా చూస్తే 'శర్వానంద్' గారి సినిమాకిను, ఈ 'భరత మహాశయులకు విజ్ఞప్తికి' కొంత పోలికలున్నాయి. హ్మ్. పోటీ ఈ రేంజ్‌లో పడుతుందా? లేకపోతే ఓపెనింగ్స్ కావచ్చు, ఆ స్థాయిలో రాబడుతుందా? అనేది కొంత అనుమానమే. హ్మ్. అంటే 'శర్వానంద్' తనకంటూ ఒక ఆడియన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్న హీరో కాదు. హ్మ్. సో, అలా నడిచిపోతుంది ఆయనది. కానీ ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సినిమా 'అనగనగా ఒక రాజు.' రాజు. హ్మ్. దాని మీద ఒక బజ్ క్రియేట్ అయ్యి ఉంది. సో, సంక్రాంతి రేస్‌లో ఒకవేళ ఆ 2 సినిమాల మధ్యే ఉంటుంది విజయం అనేది. అంటే విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది. చిరంజీవి గారి సినిమా అలాగే ఈ సినిమా. హ్మ్. ఇదే ఏది 'రవితేజ' సినిమా కాదు. హ్మ్. 'అనగనగా ఒక రాజు.' 'అనగనగా ఒక రాజు.' హ్మ్. ఆ రెండిటి మధ్యే పోటీ ఉంటుంది. హ్మ్. సెకండ్ ప్లేస్ అదొస్తే థర్డ్ ప్లేస్‌లోకి 'రవితేజ' సినిమా వెడుతుంది. హ్మ్. అది ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇది థర్డ్ పొజిషనే. హ్మ్. మొదటి 1, 2 అక్కడే సెటిల్‌మెంట్ అయ్యేలా కనిపిస్తోంది. హ్మ్. అంటే 'నవీన్ పోలిశెట్టి', 'చిరంజీవి' మధ్య సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. హ్మ్. ఆ తర్వాత మాత్రం 'రవితేజ' ఉంటాడు. హ్మ్. అంటే తనకి ఈ మధ్య కాలంలో వచ్చిన వరుస పరాజయాల తాలూకా ప్రభావం వలన జరుగుతున్నటువంటి గొడవ అది. హ్మ్. దీనిలో నుంచి బయటకొచ్చేస్తాడాయన. అంటే ఇది గనక ప్రాపర్‌గా సక్సెస్ ఇస్తే హ్మ్. నెమ్మదిగా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడి కొత్త కథలు విని తనని తాను కొత్త ఏరియాలో లొకేట్ చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నాడు తను. హ్మ్. ఆ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుందాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.